నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. మెగా డిఎస్సి కింద 25,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 11,000 పోస్టులతో సరిపెట్టారని హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 5ంటిని ప్రభుత్వం నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. మా చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగాలని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారని తెలిసింది. నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించిన కోదండరాం కూడా బాధ్యత తీసుకోవాలి, గౌరవం కాపాడుకోవాలి. ఒకరిపై ఒకరు చెప్పి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని వారు కోరుతున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరినట్లు వివరించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారని, ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు నిలదీశారు.